వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి 6 మార్క్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇవి మ్యాథ్స్ క్వశ్చన్లు అనమాట. సో ఇంతకుముందు వీడియోలో మనము 2 మార్క్స్ క్వశ్చన్ అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్లు కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఇది మనకు పార్ట్ 2గా ఉంటుందన్నమాట. ఇవి కేవలం ఇందులో మనకు 6 మార్కుల ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఉన్నాయన్నమాట. మరి ఇందులో ఇది సెక్షన్ 3 కాబట్టి ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే మనము అంటే 1 to 12 వరకు క్వశ్చన్ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఇది మనకు 13వ క్వశ్చన్ అనమాట. మరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, p(x) = x² + 2x - 3 వర్గ బహుపదికి రేఖాచిత్రం గీచి ఆ బహుపది యొక్క శూన్యాలను కనుగోండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ, p(x) = x² + 2x - 3 వర్గ బహుపదికి రేఖాచిత్రం గీచి ఆ బహుపది యొక్క శూన్యాలను కనుగోండి. ఇక్కడ మనకి ఇచ్చిన బహుపది p(x) కాబట్టి ఇక్కడ రాసిన ఇక్కడ సో p(x) = x² + 2x - 3 అనమాట. అయితే దీనికి ఏం చేస్తాం, ముందు మనం పట్టిక తీసుకుంటాం. మనం ఈ పట్టికలో మన ముందు ఏముంటుంది ఇక్కడ, ఎక్స్ అనేది తీసుకుంటాం. మనము ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ అనేది స్వతంత్ర రాశి కాబట్టి మనం ఎక్స్ ముందుగా రాసుకుంటాం. ఇక్కడ మనము దానికి ఇచ్చే విలువలు ఏముంటాయి, -3 -2 -1 0 1 2 3 అనమాట. తర్వాత బహుపది ఏముంది ఇక్కడ, x² + 2x - 3 కాబట్టి ఈ 3 పదాలు రాస్తాం. ఇక్కడ మనం ఇక్కడ ఏముంటే అవే రాస్తాం. ఇక్కడ మనము x² మొదటగా +2x కాబట్టి +2x, ఇక్కడ -3 కాబట్టి -3 అనమాట. గుర్తుపెట్టుకోవాలా, ఈ మొత్తం కూడా మనకు బహుపదికి సమానం అవుతుంది అనమాట. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ y రాస్తాం, తర్వాత x, y రాస్తాం అనమాట. మరి x అంటే మనం ఇచ్చే విలువలు ఇక్కడ. సో దీని ప్రకారము వీటిలో విలువలు ప్రతిక్షేపించి ఈ 3 విలువలు ఏవైతే ఉన్నాయో అంటే బహుపదిలో విలువలు ఏవైతే ఉంటాయో ఆ విలువలన్నీ కలిపితే మనకు వచ్చే విలువ ఏమిటది, y విలువ అనమాట. ఇక్కడ చేస్తా చూడండి. ఇక్కడ మరి x అంటే -3 అయితే x² ఏమవుతున్నప్పుడు అది -3² అంటే 9కి సమానం అవుతుంది. అదేవిధంగా -2² అంటే 4, -1² అంటే 1, మరి 0² అంటే 0, ఇక్కడ 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9 అనమాట. తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ 2x, ఇక్కడ x అంటే ఇవి, మరి 2x అంటే ఏమవుతుంది, దీన్ని మనం ఈ మొత్తాన్ని 2తో గుణించాలి. మనం 2 × -3 -6 అనమాట. మరి 2 × -2 -4, 2 × -1 -2, 2 × 0 0, 2 × 1 2, సో 2 2 జా 4, 2 3 జా 6. ఇక్కడ దాని తర్వాత -3 స్థిరపదం ఏదైతే ఉంటుందో ఆ స్థిరపదం అలాగే రాస్తూ పోతాం ఇక్కడ మనం. సో -3 కాబట్టి -3, సో -3 -3 ఇక్కడ -3 అనమాట. ఇదంతా కూడా -3 రాస్తాం మనము. దాని తర్వాత మనకి ఇచ్చిన బహుపది ఏమంది, ఇక్కడ 3 పదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ 3 పదాల విలువలు మాత్రం కలపాలి మనం. సో చాలామంది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఈ ఎక్స్ వదిలిపెట్టేస్తాం మనం. ఎక్స్ వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ బహుపదిలో ఏ పదాలు ఉంటే అవి పదాలు మాత్రమే కలపాలి మనం. కాబట్టి మనము ఇక్కడ ఇలా గుర్తు రాసిన చూడండి, ఇక్కడ ఈ 3 పదాలు మాత్రమే కలపాలి మనం. ఏమని చెప్పండి, ఇక్కడ 9, సో 9 - 6 ఎంత, 3, 3 - 3 ఎంత 0. కాబట్టి y మనకి ఎంత అంటే 0కి సమానం అవుతుంది ఇక్కడ. అంటే వీటి మొత్తము 0కి సమానం. తర్వాత 4 - 4 + 4 - 0 కాబట్టి 0 - 3 -3 వస్తుంది ఇక్కడ. దాని తర్వాత 1 - 2 అంటే ఎంత, -1 ఉంటుంది. -1 -3 ఎంత, -4 అనమాట. సో దాని తర్వాత 0 + 0 + -3 ఎంత, -3. 1 + 2 ఎంత, 3, 3 - 3 0, 4 + 4 8, 8 - 3 5, 9 + 6 15, 15 - 3 ఎంత, 12. సో మనకు వచ్చేటువంటి y విలువలు ఇవన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు x, y తర్వాత క్రమయుగ్మం ఉంది ఇక్కడ. మరి క్రమయుగ్మం విలువలు ఏమైతే ఇక్కడ -3 0, x అంటే -3, y అంటే 0 కాబట్టి ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనం -3, 0. సో దాని తర్వాత -2 కు -3 ఇక్కడ -2, -3. సో దాని తర్వాత -1 కు -4. సో దాని తర్వాత 0 కు -3, 0, -3. సో దాని తర్వాత 1 కు 0, సో 1, 0. తర్వాత 2, 5. తర్వాత 3, 12. సో వీటికి క్రమయుగ్మాలకు మనము గ్రాఫ్ గీస్తాం ఇప్పుడు మనము. అయితే చూడండి, ఇక్కడ మన దగ్గర గ్రాఫ్ దగ్గర నేను బోర్డు పైన గ్రాఫ్ గీస్తాను చూడండి ఇక్కడ. సో ముందేం చేస్తాం మనము, x అక్షానికి ఇస్తాం మనం. x అక్షం అంటే ఏంటి, ఇక్కడ భూమికి సమాంతరంగా ఉండే రేఖను x అక్షం అని అంటారు. క్షితిజ సమాంతర రేఖను x అక్షం అని అంటారు అనమాట. తర్వాత దీనికి లంబంగా గీచే రేఖను ఏమంటారు ఇక్కడ, సో y అక్షం అని అంటారు. మీరు గ్రాఫ్లో నీట్గా గీసుకోండి మీరు ఇక్కడ. అయితే ఇక్కడ ఇక్కడ x' తీసుకుంటాం మనం. తర్వాత మరి y డాష్. అయితే ఒకసారి గమనించండి, ఇక్కడ xy విలువలకి మనకి విలువలు ఏమన్నా ఇక్కడ -3 -2 -1 0 1 2 3 అంటే మనకి ఉన్నటువంటి విలువలు కేవలము చిన్నగా ఉన్న విలువలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ మనము ఈ మధ్యలో మూల బిందువు కాబట్టి ఇక్కడ మనం 0 తీసుకుంటాం మనము. సో కుడివైపు 1 2 3 4 తీసుకుంటాం మనం. ఎడమవైపు ఏమంటే ఇక్కడ -1 -2 -3 ఇంకా తీసుకోవచ్చు మనము. మనకు 3 వడికే చాలు కాబట్టి -3 తీసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ స్కేల్ రాస్తే మనం, మరి స్కేల్ ఏమని రాస్తాం మనము, x అక్షంపై x యాక్సిస్ పై సో 1 సెంటీమీటర్ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం. 1 సెంటీమీటర్ అంటే
1 యూనిట్ తీసుకున్నాం ఇక్కడ మనం. కాబట్టి x అక్షంపై 1 సెంటీమీటర్ ఎంత 1 యూనిట్ అనమాట. తర్వాత అదేవిధంగా మరి y అక్షం విలువలు తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ గరిష్టంగా 12 ఉంది ఇక్కడ. మరి 12 పట్టాలంటే ఇక్కడ మనకు సో 1 1 తీసుకుంటే పట్టకట్టు ఏం చేస్తే ఇక్కడ మనము 2 2 తీసుకున్నాం మనం. కాబట్టి సో 2 4 6 8 10 12 మరి హారకు ఇక్కడ మనకు దిగువ సైడ్ కూడా ఏం చేస్తాం మనము 2 2 తీసుకున్నాం కాబట్టి -2 తర్వాత -4 -6 ఈ విధంగా అనమాట. సో ధన విలువలు కుడి పై భాగంలో ఎడమ ఏమంటారు అది దిగువ భాగంలో రుణ విలువలు అనమాట. అదేవిధంగా x అక్షం ఏమంటే కుడివైపేమో ధన విలువలు ఎడమవైపేమో రుణ విలువలు అనమాట. ఈ విధంగా తీసుకుంటాం మనము. మరి ఇక్కడ y అక్షం పైన స్కేల్ రాస్తే మనము మరి y అక్షం పైన ఏం చేస్తాం మనము y అక్షంపై 1 సెంటీమీటర్ ఇక్కడ తీసుకుని ఇక్కడ మనము 2 తీసుకున్నాం మనం. కాబట్టి 2 యూనిట్స్ అనమాట. y అక్షం పైన ఎంత 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాత ఏం చేద్దాం ఇక్కడ మనం తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో క్రమయుగ్మాలు వాటికి గ్రాఫ్ ఇద్దాం మనం. ఫస్ట్ ఏముంది ఇక్కడ -3, 0 అంటే x విలువ -3 y ఎంత చెప్పండి 0 ఇక్కడ. కాబట్టి y లేదు కాబట్టి ఏం చేస్తాం మనము x అక్షంపై -3 వద్ద మనము ఇక్కడ మనం బిందువులు గుర్తిస్తాం మనం ఇక్కడ పాయింట్ గుర్తిస్తాం ఇక్కడ మనం. సో దాని తర్వాత -2 కు -3 x -2 y ఎంత -3 x పైన -2 ఎక్కడ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఉంది y పైన -3 ఇక్కడ ఉంది ఇక్కడ -2 కు -4 మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అనమాట. అంటే దీనికి ఎదురుగా -3 ఇక్కడ ఉంటుంది ఇక్కడ -3 -2 ఇక్కడ కలుసుకుంటే ఇక్కడ కలుసుకుంటే కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ ఈ విధంగా అనమాట. తర్వాత -1 కింద అయిపోయింది -4 -1కు మీకు గ్రాఫ్లో కరెక్ట్ వస్తుంది. -1కు -4 అంటే ఇక్కడ వస్తుంది చెప్పండి ఇక్కడ వస్తుంది అనమాట ఇదనమాట. సో దాని తర్వాత మరి x 0 y ఎంత -3 అంటే x 0 కాబట్టి x లెక్కలోకి తీసుకున్నాం. y ఎంత -3 అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఈ -2కు -4 మధ్యలో ఇక్కడ రాస్తుంది చూడండి ఇక్కడ ఇదనమాట ఇది. సో దాని తర్వాత సో 1కు 0 అంటే x 1 అయితే y ఎంత 0 కాబట్టి x 1 మీదే గీస్తాం ఇక్కడ మనం ఇదనమాట. దాని తర్వాత సో 2, 5 అంటే x 2 అయితే y ఎంత 5 కాబట్టి 2 ఇక్కడ ఉంది 5 ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ తీస్తాం మనం. అంటే 5 అంటే ఇక్కడ తీసుకున్న తర్వాత 3కి ఎంత అయిపోయింది 12. సరే మీరు ఇక్కడ స్కేల్ రాసిన ఇక్కడ తుడిపేస్తే చూడండి ఇక్కడ మీరు స్కేల్ రాయాలి ఖచ్చితంగా స్కేల్ ఉండాల్సిందే. మరి 3కి ఎంత 12 కాబట్టి 3 ఇక్కడ ఉండి 12 ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అయితే ఎగ్జామ్లో స్కేల్ కంపల్సరీ ఉండాలి మనకు అది. సో ఇక్కడ గ్రాఫ్ లేదు కాబట్టి ఇట్లా రాసిన ఇక్కడ కానీ స్కేల్ ఏం చేస్తాం మనం గ్రాఫ్కు పై భాగంలో రాస్తాం అనడం మనకు వచ్చిన బిందువులు ఈ విధంగా అనమాట. ఇవన్నీ కలుపుతూ పోతాం చూడండి ఇక్కడ మనం ఇవన్నీ కలపాలి మనము. ఇది మనకు వచ్చేటువంటి పరావలయం అనమాట. మరి ఈ పరావలయం ఏదైతే ఉంటుందో అది x అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అవి బహుపదికి శూన్యాలు అవుతాయి. మరి x అక్షాన్ని ఖండించిన బిందువు ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ -3 ఉంది ఇక్కడ. అంటే x అంటే -3 అయింది. ఇంకోసారి ఇక్కడ ఖండించింది చెప్పండి ఇక్కడ 1 వద్ద ఖండించింది ఇక్కడ సో 1 వద్ద. కాబట్టి x యొక్క సరే బహుపది x² + 2x -3 యొక్క శూన్యాలు అనమాట. ఇప్పుడు ఏమైతే చెప్పండి -3 మరియు 1కి సమానం అవుతుంది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ చేస్తాం అనమాట. దాని తర్వాత అదేవిధంగా మనము ఈ బహుపదికి ఈ విధంగా కనుక్కున్నాం మనం కార్మిక పద్ధతిలో కనుక్కున్నాం మనము 2x -3 తీసుకుంటే మనము మరి -3 ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ x² పక్కన ఏం లేకుంటే 1 × 3 3 ఇక్కడ మరి 3కి వచ్చే కారణాలు మనకి ఎంత రావాలి 2 వచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ -3 కాబట్టి -3 తీసుకున్నాం ఇక్కడ మనం. సో 1 × -3 అనమాట. ఇక్కడ 1 తీసుకుంటే ఏం లేకుంటే ఇక్కడ 1 × -3 మరి +2 రావాలంటే ఏం చేస్తాం మనము +2 రావాలంటే 3 × -1 రాసే వస్తుంది 3 × -1 -3 కాబట్టి దీన్ని మనము ప్లస్ చేసే రాసే వస్తుంది ఇక్కడ 3 - 1 చేస్తే +2 వస్తుంది. కాబట్టి ఈ 2x ఏం చేస్తే మనము 3x - 1xగా రాసుకుంటే వీటి కారణాలు ఈజీగా అనుకుంటాం మనము. కాబట్టి x² + 2x అంటే ఏం రాస్తే ఇక్కడ మనము సో 3x - 1xగా రాసుకోవచ్చు మనం 3x - 1x - 3 అనమాట. తర్వాత ఈ రెండు పదులు x కామన్ తీస్తే అప్పుడు లోపల ఏముంటుంది x + 2 ఇక్కడ -1 కామన్ తీస్తే -1 బయటికి వస్తే లోపల x ఇక్కడ +3 అనమాట. మరి సారీ +3 ఇక్కడ సరే ఇక్కడ 3 కదా 3 - 1 ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా 3 ఇక్కడ మరి x + 3 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటో చెప్పండి ఇక్కడ x - 1 ఈ మొత్తం 0కి సమానం చేసుకుంటాం మనము. తర్వాత ఇప్పుడు x + 3 = 0 లేదా x - 1 = 0 అవుతుంది కాబట్టి x కూడా అవతల పోతే ఏమవుతుంది +3 అవతల పోతే -3 ఇక్కడ x కూడా ఏమవుతుంది ఇక్కడ 1 అవతల పోతే -1 ఇక్కడ పోతే +1 కాబట్టి సో x = -3 x = 1 కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఇది సరిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మనము ఆన్సర్ చేస్తాం మనం. తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది దత్తాంశమునకు
ఈ క్రింది దత్తాంశమునకు బాహుళకము కనుగొండి. మనకి ఇచ్చిన పట్టిక ఏముందంటే ఇక్కడ ఈ విధంగా పట్టిక ఇచ్చినట్టు ఇక్కడ తరగతులు పౌనపుణ్యం అనమాట. 0 నుండి 10, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40 ఈ విధంగా 70 నుంచి 80 దాకా మనకు ఉన్నటువంటి తరగతులు అనమాట ఇవి. మరి వాటి పౌనపుణ్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? సో దీని యొక్క పౌనపుణ్యం 0 to 0 to 10 వీటి పౌనపుణ్యం ఎంత 7 ఇక్కడ. తర్వాత 10 to 20 వీటి పౌనం 14 అనమాట. ఈ విధంగా సో పౌనపుణ్యాలు మనకి ఇచ్చినాడు అనమాట. సో దీని యొక్క బాహుళకం ఎంత అన్నాడు. అందుకోసం ఏం చేస్తాం మనం అంటే దీనికోసము సో ముందుగా పట్టికని ఈ విధంగా మనము ఈ విధంగా రాసుకుందాం. మనం అంటే మనకి ఇట్లా మనకి అడ్డం ఇస్తాడు నిలువు రాసుకుంటాం ఈ విధంగా ఉంటుంది. మనం తరగతుల తర్వాత పౌనపుణ్యం ఇక్కడ మరి తరగతులు ఇవే ఇక్కడ 0 నుంచి 10, 10 నుంచి 20 ఈ విధంగా రాసిన ఇక్కడ. తర్వాత ఇవి ఇట్లా నిలువు రాసిన ఇక్కడ. అయితే ఈ విధంగా పట్టిక రాసిన తర్వాత మనము దీంట్లో ఇది బాహుళకం చాలా ఈజీ చూడండి ఇక్కడ. మరి బాహుళకం అంటే ఏంటి ఇక్కడ మనకు? ఇందులో బాహుళకం యొక్క ఫస్ట్ పౌనపుణ్యం కనుక్కుంటాం మనం. మరి బాహుళక పౌనపుణ్యం ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇచ్చినటువంటి పౌనపుణ్యాలలో ఏ విలువ అయితే పెద్దదిగా ఉంటుందో దాన్ని మనము F1గా తీసుకుంటాం అన్నమాట మనం. అంటే ఈ 7, 14, 13, 12, 20 ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఇందులో పెద్ద విలువ మనకి ఏముంది ఇక్కడ? సో 20 ఉంది. ఈ 20ని మనం F1గా తీసుకుంటాం అనమాట. ఈ F1కు ముందున్న విలువ ఏమవుతుంది? ఇది 12 అనేటువంటిది F0 అనమాట, గుర్తుపెట్టుకోవాలా. సో దాని తర్వాత దిగువ విలువ ఇక్కడ అంటే దాని తర్వాత విలువ ఏమవుతుంది ఇక్కడ? F2 అనమాట. ఇది ఈ విధంగా తీసుకుంటాం మనము. పెద్ద విలువ F1, దాని పై విలువ F0, కింది విలువ F2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ తర్వాత పెద్ద పౌనపుణ్యం ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి దిగువ హద్దు ఇక్కడ 40 ఉంది ఇక్కడ. దీని ఏమంటారు? దీన్ని దిగువ హద్దు అనమాట. దీన్ని మనము ఎల్గా తీసుకుంటాం మనం. ఇప్పుడు ఎల్ అంటే ఎంత? ఇక్కడ 40కి సమానం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలా. సో F1 అంటే 20, F0 అంటే 12, F2 అంటే 11, తర్వాత 40 అంటే ఇక్కడ ఎల్కి సమానం అనమాట. ఇక్కడ రాసుకుందాం మనము. సో ఎల్ అంటే 40, తర్వాత F1 అంటే ఎంత ఇక్కడ? సో 20 అనమాట. దట్ ఇంప్లైస్ మరి 2F1 అంటే ఏమొస్తుంది మనకు? 40 అయితే చూడండి ఇక్కడ. F1 అంటే 20, 2F1 ఏమవుతుంది ఇక్కడ? 40 అనమాట. సో దాని తర్వాత F0 అంటే ఎంత? సో 12, తర్వాత మరి F2 అంటే ఎంత ఇక్కడ? F2 అంటే మనకు 11కి సమానం. తర్వాత తరగతి అంతరం కూడా కావాలి మనకి. మరి తరగతి అంతరం అంటే ఏంటి ఇక్కడ? 2 వరుస ఎగువ హద్దుల మధ్య భేదం లేదా 2 వరుస దిగువ హద్దుల మధ్య భేదం అనమాట. సో 10, 20 వీటి మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ? 10 ఉంది కాబట్టి సో హెచ్ అంటే కూడా మనము 10 తీసుకుంటాం అన్నమాట. దాని తర్వాత మరి బాహుళకం యొక్క సూత్రం. సో బాహుళకము ఈ సూత్రం రాసి మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. బాహుళకము దాని ఇంగ్లీష్ ఏమంటారు దీన్ని? సో మోడ్ అని అంటాం. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. ఇది బాహుళకం యొక్క సూత్రం అనమాట. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది ఏమంటాడు? బాహుళకం యొక్క సూత్రం రాసి అందులోని పదాలను విశదీకరించండి. మీరు రాయాలి ఇప్పుడు. సో బాహుళకం సూత్రం రాసి ఎల్ అంటే ఏంది? సో ఎల్ అంటే బాహుళక తరగతి పౌనపుణ్య తరగతి యొక్క దిగువ హద్దు అనమాట. తర్వాత F1 అంటే బాహుళక తరగతి యొక్క పౌనపుణ్యం. తర్వాత F0 అంటే బాహుళక తరగతి పౌనపుణ్యానికి ముందున్న తరగతి యొక్క పౌనపుణ్యం. మరి F2 అంటే బాహుళక తరగతి పౌనపుణ్యానికి దిగువ ఉన్నటువంటి పౌనపుణ్యం. హెచ్ అంటే తరగతి అంతరం అనమాట. సో దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. మరి ఇక్కడ రాసుకోండి మోడ్. బాహుళక మోడ్ అంటారు కాబట్టి మోడ్ ఈక్వల్ టు మరి ఎల్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 40 కాబట్టి సో 40 ప్లస్ డైరెక్ట్ అవుతాం ఇక్కడ మనము. F1 అంటే ఎంత ఇక్కడ? సో 20. సో 20 మైనస్ F0 అంటే ఎంత? F0 12 ఇక్కడ. సో 12 బై మరి 2F1 ఇక్కడ. 2F1 ఎంత మనకు? 40 కాబట్టి సో 40 మైనస్ F0 అంటే ఎంత? 12 మైనస్ F2 అంటే ఎంత? 11 ఇంటూ మరి హెచ్ అంటే ఎంత మనకు? 10 కాబట్టి 10 రాస్తుంది ఇక్కడ. సో 10 అనమాట. దాని తర్వాత 40 ప్లస్ మరి 20 మైనస్ 12 ఎంత? 8 వస్తుంది ఇక్కడ. బై తర్వాత 40 మైనస్ 12 ఎంత? 28. 28 మైనస్ 11 ఎంత? 17. మరి 10 ఉంది ఇక్కడ. సో 8 ఇంటూ 10 సారీ 10 రాస్తుంది ఇక్కడ. తర్వాత 40 ఇంటూ 8 10 ఇది ప్లస్ ఇక్కడ 8 10 80 బై 17. ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ? పూర్ణ సంఖ్య అట్లా పెట్టిద్దాం మనం. ఇక్కడ ఏముంది? ఇక్కడ భిన్నం ఉంది ఇక్కడ. దీన్ని చేస్తాం మనము లవాన్ని హారంతో భాగిద్దాం మనం. భాగిస్తే వస్తుంది ఇక్కడ 17తో 80ని భాగిస్తే 17 4 68 ఇక్కడ 12 ఉంటుంది ఇక్కడ. తర్వాత పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ. సో 17 ఏళ్ళ 119 మనకి శేషం 1 వస్తుంది ఇక్కడ. కాబట్టి 80/17 ఏం రాసుకోవచ్చు మనము? 4.7 రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ 40 ఎట్లా ఉంటుంది ఇక్కడ? 40 ప్లస్ ఈ మొత్తం ఎంత? 4.7 రాసుకుంటాం మనం. 4.7 మరి 40 ప్లస్ 4 ఎంత? 44.7. కాబట్టి మోడ్ మనకి ఎంత? ఇప్పుడు 44.7కు సమానం కావడము జరిగింది.
తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమంటే x² + y² = 27xy అయితే x² + y² = 27xy అయితే 2 × log x - y = 2 × log 5 + log x + log y అని చూపండి. ఇది మనం చూపాలి, మనకి ఇచ్చిన కండిషన్ ఇది అనమాట. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిన మనకి ఇక్కడ x² + y² = 27xy అనమాట. అయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ x - y ఉంది ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి మనం ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ x - y ఉంటే ఏం చేస్తాం మనము దీనికి మనం ఇరువైపులో కూడా -2xy కలుపుతాం. లేదంటే మనం ఇక్కడ ప్లస్ ఉంటే ఏం చేస్తాం మనము +2xy కలిపేవాళ్ళం. కాబట్టి ఏం చేయాలి మనము దీనికి x² + y² = 27xy అనమాట. ఇప్పుడు మనకి ఏంటి మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి మనము ఇరువైపులా -2xy కలపగా అంటే ఇక్కడ మనం దీని పక్కన రాస్తాం అంతే మనం x² + y² -2xy ఇక్కడ ఏంది ఇక్కడ 27xy ఆర్ వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ -2xy 2 సైడ్ కూడా మనము -2xy కలపాలి ఇక్కడ మనం. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ మరి దేని లాక్కుంది, ఇది a² + b² -2ab లాక్కుంది. లేకుంటే x² + y² -2xy అంటే x - y హోల్ స్క్వేర్ సూత్రానికి సమానం అవుతుంది. తర్వాత 27xy - 2xy అంటే 27 2 పోతే సో 25xy అనమాట. ఇది ఈ విధంగా వస్తుంది ఇక్కడ. తర్వాత ఏం చేస్తాం మనము ఇరువైపులా లాగ్ చేర్చగా అంటే ఇరువైపులా లాగ్ మనము రాస్తాం అనమాట. రాస్తే వస్తుంది ఇక్కడ లాగ్ ఆఫ్ x - y హోల్ స్క్వేర్ లాగ్ 25xy ఈ మొత్తాన్ని ఇక్కడ బ్రాకెట్ రాసిన ఇక్కడ లాగ్ ఇక్కడ రాసిన ఇక్కడ. అయితే మీకు సూత్రాలు ఉంటుంది, ఆల్రెడీ తెలిసింది మీకు సూత్రాలు ఇక్కడ రాస్తుంది చూడండి. లాగ్ x⁴m లాగ్ x⁴m ఏమని రాస్తాం మనము m ముందుకు రాస్తాం కాబట్టి m × log x అని రాస్తాం మనం. లాగ్ x⁴m m × log x రాస్తాం కాబట్టి ఈ సూత్రం ప్రకారము ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఏదైతే ఉంటుంది ఇక్కడ log x - y² ఉంది. ఇక్కడ ఈ మొత్తం x ఇక్కడ పైన m అనుకుంటే దీనిలాగా అనుకుంటే మనము మరి 2 ముందుకు రాయాలి కాబట్టి మరి 2 × log x - yగా రాసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ log 25 × x × y మనకు మొదటి సూత్రం ఉంటుంది లాగరిథమ్స్లో. log x × y అంటే ఏం చేస్తాం మనము log x + log y రాస్తాం మనం. అంటే ఇక్కడ ఈ విలువల మధ్య ఇంటూ ఉంటే దాన్ని మనము ప్లస్ రాసి లాగ్ సపరేట్గా రాసుకుంటూ పోతాం మనము. అయితే మనకేముంది ఇక్కడ 25 యొక్క విలువ, x యొక్క విలువ, y యొక్క 3 ఉన్నాయి ఇక్కడ విలువ కాబట్టి 3 కూడా విడివిడిగా రాసుకుంటూ పోతాం మనం. అప్పుడు వస్తుంది log 25 వస్తుంది ప్లస్ log x ప్లస్ log y అనమాట. ఈ విధంగా రాస్తాం మనము. దాని తర్వాత 2 × log x - y మళ్ళీ ఇక్కడ log 25 చేసి మనము 5² రాసుకోవచ్చు మనం. ప్లస్ తర్వాత log x ప్లస్ log y ఇంతకుముందు చెప్పిన మొదటి సూత్రం ప్రకారం ఇక్కడ x⁴m ప్రకారం ఉంది. దీన్ని చేస్తే మనం 2 ముందుకు రాసుకోవచ్చు ఇక్కడ మనం. 2 × log 5 ప్లస్ log x ప్లస్ log y ఇదంతా మొత్తం 2 × log x - yకు సమానం అవుతుంది. కాబట్టి మనం చూపాల్సింది ఇదే. ఇక్కడ చూడండి, మనం చూపాల్సినటువంటి విలువ ఇదే కాబట్టి ఈ విధంగా చేయడము జరిగిందనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. a of -2, a of -2, మరియు b of 2, 8 బిందువులను కలిపే రేఖాఖండమును 4 సమాన భాగాలుగా విభజించే బిందువులు కనుగొండి. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక రేఖాఖండం తీసుకుందాం. మనం ఇది ఒక రేఖాఖండం అనుకుంటే మనము ఇక్కడ ఏ అనే బిందు, ఇక్కడ బి అనే బిందు ఉంది. ఇక్కడ దీని ముందు ఏం చేస్తాం మనం, యాక్చువల్ మనకి ఏమంటే ఇక్కడ 4 సమాన భాగాలు కావాలంట. కానీ ముందుగా దీన్ని మనము 2 సమాన భాగాలు చేద్దాం. మరి ఇక్కడ బిందువు తీసుకుంటే మనం పి అనే బిందువు, అప్పుడు ఏమవుతుంది ఏ నుంచి పి, పి నుంచి బి 2 సమానంగా ఉండే విధంగా పి అనేటువంటిది ఏబి అనేటువంటి రేఖాఖండం 2 సమాన భాగాలుగా విభజించింది అనమాట. ఇక్కడ అంటే ఏపీ ఒక భాగము, పీబీ ఒక భాగం అనమాట. అయితే మనకి ఎన్ని భాగాలు కావాలి, మొత్తం మనకి 4 భాగాలు కావాలి. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తా, ఏపీని మళ్ళీ నేను 2 సమాన భాగాలు చేస్తాను. దీన్ని ఇక్కడ నేను ఎక్స్ అనే బిందువు తీసుకుంటా. మరి పీబీ ఉందా, దీన్ని 2 సమాన భాగాలు చేస్తాను. దీన్ని మనం వై అనుకుందాం మనం. ఇప్పుడు ఏర్పడిన మొత్తం భాగాలు ఎన్ని, ఏఎక్స్ ఒక భాగము, ఎక్స్పీ ఒక భాగము, పీవై ఒక భాగము, వైబీ ఒక భాగం. ఈ 1 2 3 4 4 భాగాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఏం చేద్దాం, మనము ఈ ఎక్స్ పి వై బిందువులు కనుక్కోవాలి మనం. అయితే ఏ వద్ద నిరూపకాలు ఏమన్నా ఇక్కడ -2, 2 అనమాట. తర్వాత బి వద్ద నిరూపకాలు ఏమన్నాయి 2, 8 అనమాట.
అయితే నెక్స్ట్ ఏం చేద్దాం మనము, సో ఏ బికి మధ్య బిందువు ఏంది ఇక్కడ పి కాబట్టి మరి పి నిరూపకాలు ఎట్లా వస్తుంది ఇక్కడ, పి అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ, సో పి అనేది ఏబి మధ్య బిందువు, ఏబి మధ్య బిందువు. మరి మధ్య బిందువు సూత్రం ఏం చెప్పండి, మధ్య బిందువు ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 తర్వాత y1 ప్లస్ y2 బై 2 అనమాట. మరి ఏ అనే బిందువు ఉంది ఇక్కడ -2, బి అనే బిందువు ఉంది ఇక్కడ 2,8 అనమాట. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే మనము ఇక్కడ విలువలు రాద్దాం మనము. మరి x1 అంటే ఏముంది ఇక్కడ -2 కాబట్టి -2 ప్లస్ x2 అంటే ఏముంది ఇక్కడ 2 ఇక్కడ, సో 2 బై ఎంత ఇక్కడ, సో 2 వస్తుంది. తర్వాత y1 ఎంత చెప్పండి ఇక్కడ 2, తర్వాత y2 అంటే ఎంత 8 ఇక్కడ 8 బై సో 2, తర్వాత -2 ప్లస్ 2 ఎంత 0 వస్తుంది, 0 బై 2, తర్వాత 2 ప్లస్ 8 ఎంత 10 బై 2, మరి 0 బై సంథింగ్ ఎంత 0 వస్తుంది ఇక్కడ. దాని తర్వాత 10 బై 2 అంటే వస్తుంది 2 1 సో 2 5 అంటే ఎంత ఇక్కడ 5 అనమాట. కాబట్టి పి యొక్క బిందువులు మనకి ఏమొచ్చినాయి చెప్పండి ఇక్కడ, సో 0,5 వచ్చినాయి అనమాట. 0,5 రావడం జరిగింది ఈ విధంగా. అయితే తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మన తర్వాత ఎక్స్ కూడా కావాలి మనకి. మరి ఎక్స్ అంటే ఏం చెప్పండి ఇక్కడ, ఏకు పీకు మధ్య బిందువు అవుతుంది. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే మనము ఎక్స్ నిరూపకాలు కనుక్కోవచ్చు మనం. ఇక్కడ కనుక్కున్నాం మనము. మరి ఎక్స్ కావాలి మనకి, ఎక్స్ నిరూపకాలు ఏమైతే చెప్పండి ఇవి కూడా మనకు, సో ఏపీ బిందువుల యొక్క మధ్య, ఏపీ రేఖ మధ్య బిందువులు కాబట్టి అయితే మీరు రాయాలా ఎక్స్ బిందువు నిరూపకాలు అని చెప్పేసి ఇవి రాయాలి మనము. మరి x1 అంటే ఇక్కడ -2 ప్లస్ ఇక్కడంతా 0 బై 2, y1 ప్లస్ y2 2 ప్లస్ 5, 2 ప్లస్ 5 బై 2 అనమాట. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ -2 ప్లస్ 0 అంటే -2 వస్తుంది. -2 బై 2 ఎంత -1కి సమానం. 2 ప్లస్ 5 ఎంత 7, 7 బై 2 అంటే ఎంత 7 బై 2 అంటే ఎక్స్ నిరూపకాలు ఏమైతే -1, 7 బై 2 అనమాట. అదేవిధంగా తర్వాత మరి y నిరూపకాలు, y అంటే ఏమొస్తుంది చెప్పండి, y అంటే ఈ పిబి అనేటువంటి బిందువులకు మధ్య బిందువు అనమాట. అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ x1 y1, ఇది x2 y2 అనమాట. 0 ప్లస్ 2 రాసుకోండి, 0 ప్లస్ 2 బై 2, తర్వాత 5 ప్లస్ 8 బై 2, ఇది కూడా సేమ్ ఇదే సూత్రం ప్రకారం అనమాట. మరి 0 ప్లస్ 2 అంటే ఎంత 2, 2 బై 2 వస్తుంది 1 వస్తుంది, సో 1. 5 ప్లస్ 8 ఎంత 13 బై 2. కాబట్టి మనకు అవసరమైనటువంటి మొత్తం బిందువులు ఎన్ని ఇక్కడ మనకు 3 బిందువులు కాబట్టి ఒక బిందువు ఎంత పి అంటే 0,5, ఎక్స్ అంటే ఎంత -1, 7 బై 2, మరి y అంటే ఎంత 1, 13 బై 2. ఇవన్నీ కూడా నీట్గా మీరు వరుసగా కిందకి రాస్తే మనకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాము. ఒక లోహపు పాత్ర అర్ధగోళంపై స్తూపం అమర్చినట్లుగా కలదు. అర్ధగోళము స్తూపం వ్యాసార్థములు సమానము మరియు స్తూపాకార పాత్ర ఎత్తు 10 సెంటీమీటర్లు. ఆ లోహపు పాత్ర బాహ్య ఉపరితల వైశాల్యము 748 748 సెంటీమీటర్ స్క్వేర్ అయినా వాటి యొక్క వ్యాసార్థం ఎంత అని ఇక్కడ చూడండి. ఫస్ట్ లెక్క అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక లోహపు పాత్ర అర్ధగోళంపై స్తూపము అమర్చినట్లు కలదు. మరి ఫస్ట్ పటం కింద మనము, మరి ఇది మనకు అర్ధగోళం అనుకుంటే అర్ధగోళంపై ఏమని చెప్పండి ఇక్కడ, అర్ధగోళం పైన సో స్తూపం ఉందన్నమాట. ఈ విధంగా అర్ధగోళం పైన స్తూపం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆకారం మనకి, ఇది మరి ఈ విధంగా ఆకారం తీసుకున్నాం మనము. ఈ ఆకారం ఉందన్నమాట. అయితే మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకు, ఈ అర్ధగోళము స్తూపం యొక్క వ్యాసార్థాలు సమానం. ఎందుకంటే ఈ యొక్క వ్యాసం ఎంత ఉందో ఈ వ్యాసం కూడా ఎంత ఉంటుంది ఇక్కడ. మరి దీంట్లో వ్యాసార్థం సగం కాబట్టి రెండు వ్యాసార్థాలు కూడా సమానం. అంటే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ కూడా ఇది కూడా 6కే సమానం. ఇది ఉమ్మడి వ్యాసార్థం అవుతుంది కాబట్టి అర్ధగోళానికి స్తూపానికి రెండింటి కూడా వ్యాసార్థాలు సమానం ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మరి స్తూపం యొక్క ఎత్తు, స్తూపాకార పాత్ర ఎత్తు మనకి ఎంత 10 సెంటీమీటర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి హెచ్ ఎంత చెప్పండి ఇక్కడ 10 సెంటీమీటర్లు అనమాట. దాని తర్వాత ఆ లోహపు పాత్ర యొక్క బాహ్య ఉపరితల వైశాల్యం ఎంత 748 సెంటీమీటర్ స్క్వేర్. అయితే వాటి వ్యాసార్థము r ఎంత అని ఇక్కడ చూడండి. ఈ పాత్ర యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఏం చేయాలి మనము, ఈ స్తూపం ఏదైతే ఉంటుందో స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము 2πrh ప్లస్ తర్వాత అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 2πr². ఈ రెండు కూడితే మనకు వచ్చేదేమంటే ఈ పాత్ర యొక్క మొత్తము ఉపరితల వైశాల్యము. మీరు రాయాలా, సో పాత్ర ఉపరితల వైశాల్యము, పాత్ర ఉపరితల వైశాల్యం అంటే ఏమవుతుంది ఇది, సో స్తూపం యొక్క ఏంటంటే ఇక్కడ మనం స్తూపం ప్రక్కతల వైశాల్యము ప్లస్ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం. మరి ఇక్కడ రాసిన చూడండి ఇక్కడ, మరి చూడండి 2π కామన్ ఉంది ఇక్కడ, కామన్ ఒక 6 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మరి 2πr మొత్తానికి కామన్ చేసినప్పుడు లోపల ఉంటుంది ఇక్కడ హెచ్ ఉంటుంది ప్లస్ r² r బయటకు వస్తే లోపల ఇంకో r ఉంటుంది ఇక్కడ. అయితే మనకేం కావాలి ఇక్కడ, మనకు r కావాలి. అయితే ఈ మొత్తం ఏంది, ఈ పాత్ర యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అనమాట. ఈ మొత్తం ఎంతకు సమానం, ఇది మొత్తం మనకు 748కి సమానం కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు ఇక్కడ. సరే ఈ మొత్తం ఇంత మనకు 748కు సమానం అవుతుంది అనమాట.
మరి 2 అంటే ఎంత? సో 2 అట్లే ఉంటుంది ఇక్కడ. పై అంటే ఎంత? 22/7. మరి ఆర్ ఎంత మనకి ఇవ్వలే, ఆర్ కనుక్కోవాలి మనం. సో తర్వాత ఇంటూ హెచ్ అంటే ఎంత? 10 కాబట్టి 10 ప్లస్ ఆర్ ఈక్వల్ ఎంత? 748 అనమాట. సో దాని తర్వాత సరే 22 ఇంటూ సో 2 44/7 ఇక్కడ 7 ఇక్కడ పోతే లవంలో వస్తుంది. ఈ 22 ఇంటూ 2 ఎంత? హారంలో వస్తుంది ఇక్కడ రాసుకోండి. మరి రెండు గుణిద్దాం మళ్ళీ మనం. సో ఆర్ ఇంటూ 10 ఎంత? 10r ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 748 ఇంటూ ఇక్కడ హారంలో పోతే గుణిస్తే పైకి వస్తుంది కాబట్టి ఇంటూ 7 భయం వస్తుంది ఇక్కడ 2 ఇంటూ 22 హారంలో 2 ఇంటూ సో 22 అనమాట. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. 11 టేబుల్ అవుతుంది కాబట్టి సో 11 2 జా 22. సో 11 6 జా 66. ఇక్కడ మనకి ఎంత? 8 ఉంటుంది. 88 అనమాట. 11 8 జా 88. తర్వాత మళ్ళీ ఇక్కడ రాద్దాం మనం. 68 ఇంటూ 7/2 2 జా 4 ఇక్కడ. మరి 4 1 జా 4 4 1 జా 4 ఇక్కడ మనకి 2 ఉంటుంది. 28 అవుతుంది ఇక్కడ. సో 28 అంటే ఎంత? 4 7 జా 28 అంటే మొత్తం ఎంత? 17 ఇంటూ 7 మొత్తం ఏమి చెప్పండి 119 119 అనమాట. ఇక్కడ ఏం రాస్తా? ఫస్ట్ ఆర్ స్క్వేర్ రాస్తాను. ఆర్ స్క్వేర్ ప్లస్ 10r యువతలకు వస్తే ఇది మైనస్ కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ 10r మైనస్ 119 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి 119 ఆర్ స్క్వేర్ పక్కన ఏమి 1 ఉంటుంది ఇక్కడ. 1 ఇంటూ 119 సో 119 వస్తుంది. ఇక్కడ 190కి వచ్చేటువంటి కారణాలు మనకు కలపడం వల్ల మనకు సో 10 రావాలి. మరి 190కి వచ్చే కారణాలు ఏముంటాయి? 17 ఇంటూ 7 ఈ రెండు కూడితే ఎంత కావాలి మనకు? 10 రావాలి. మరి 17 7 ఏం చేస్తే మనకు ప్లస్ 10 వస్తుంది చెప్పండి? 17 మైనస్ 7 చేస్తే 10 వస్తుంది. కాబట్టి దీన్ని రాసుకోవచ్చు మనము 17r మైనస్ 7r రాసుకోవచ్చు. కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ దీన్ని రాసుకోవచ్చు మనం 17r మైనస్ ఎంత? 7r మైనస్ ఎంత? ఇక్కడ 119 అనమాట ఈజ్ ఈక్వల్ టు 0. 17r మైనస్ 7r అంతా 10r. సో ఈ మొత్తం దీనికి సమానం అవుతుంది. మళ్ళీ ఇది మాత్రం అట్లే ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఆర్ కామన్ తీసుకుంటే మనం లోపల ఏముంటుంది? 1r ఉంటుంది ప్లస్ 17 ఇక్కడ -7 కామన్ తీస్తే లోపల ఏముంటుంది? ఇక్కడ ఒక 6 ప్లస్ 17 ఈక్వల్ అంతా 0. మళ్ళీ -7 ఇంటూ ఆర్ -7r మైనస్ ఇంటూ ప్లస్ -7 ఇంటూ 17 119 కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆర్ ప్లస్ 17 కామన్ తీస్తే లోపల ఏముంటుంది? ఇక్కడ ఆర్ మైనస్ 7 ఈక్వల్ అంతా 0 అనమాట. సో ఆర్ ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ 0 లేకపోతే ఆర్ మైనస్ 7 ఈక్వల్ 0 అనమాట. అప్పుడు ఆర్ ఏమొస్తుంది? ప్లస్ 17 ఎక్కడ పోతే -17 ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ ఈక్వల్ టు -7 ఎక్కడ పోతే +7. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు రేడియస్ వ్యాసార్థం ఎప్పుడు కూడా మనకు మైనస్ విలువ కాదు కాబట్టి లెక్కలకు తీసుకోము మనము. సో పాజిటివ్ విలువ కాబట్టి ధన విలువ కాబట్టి ఇప్పుడు ఎంత? ఆర్ ఈక్వల్ మనకు 7 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో వ్యాసార్థం ఎంత? 7 సెంటీమీటర్ అనమాట. సో ఇవి మనకు పేపర్లో వచ్చినటువంటి 6 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.